వరంగల్ జిల్లా హన్మకొండ కేంద్రంగా బీజేపీ సభ ప్రారంభం కాబోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ నుంచి సమాయత్తమవుతున్నారు కమలనాథులు. హనుమకొండలో జరిగే సభకు పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యాయి. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం కూడా రావడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ కూడా చేస్తోంది బీజేపీ. బైరాన్పల్లి సర్పంచ్ గారిని దయచేసి రాజరెడ్డి గారిని ఇస్తారండి. మల్లయ్య గారు, రాజరెడ్డి గారు లోపల. మాతర గీతమే మన విధానమై జన నినాదమై స్వాతంత్రమే నా జన్మ అక్కని గన 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 కచ్చిస్తే బ్రిటిషు దొరల గుండెలు. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. పటేల్ సాహసంతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు ఆ పార్టీ నేతలు. ఖాసిం రజ్వీకి మద్దతుగా మజ్లిస్ పనిచేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ భవన్ లో విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయని, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. సెప్టెంబర్ 17ను ప్రతిపక్షంలో ఉండగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను రాచరిక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు అడుగులేసిన రోజులుగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో జేఏసీ, టీడీపీ, సిపిఐ, బీజేపీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై విమర్శలు చేసిన నేతలపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు తన పంచెపై మాట్లాడుతున్నారని, రాజకీయాలు దిగజారిపోవడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏపీ ఎంపీని కాకపోయినప్పటికీ ఏపీ అభివృద్ధికి తోడ్పడుతున్నానన్నారు. విభజన జరిగిపోయిందని, ఏపీ అభివృద్ధి మా లక్ష్యమన్నారు. ఎలక్షన్ కోసం వెళ్ళాను మొన్న. ఈ మధ్య విడితే ఖమ్మం అంతా వారి పోస్టులు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటన చేస్తాడు. ఏమని? తెలంగాణకు అన్యాయం చేసి 7 మండలాలు ఆంధ్రలో కలిపిన వెంకయ్య నాయుడికి ఖమ్మం వచ్చి ఓటు అడిగే హక్కు ఉందా? ఆలోచిస్తాడు విద్యులారా అని చెప్పని. చదువుకున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అక్కడేమో తెలంగాణ అమ్మవరం ఎయిర్పోర్ట్ నుంచి పివి నరసింహరావు రోడ్డు అంతా. ఇక్కడేమో తెలంగాణ ఇవ్వడానికి ఆంధ్ర విభజనకు బీజేపీ కారణమని బీజేపీ ఆఫీసులో రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేపిస్తారు వీళ్ళే. గుంటూరులో వేశారు, కాకినాడలో వేశారు. ఎంతో డబుల్ యాక్షన్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాడు ప్రచారానికి పూనుకోబట్టి చెప్తున్నారు, చెప్పండి కాదు. 3వ పాయింట్ పోలవరంలో ఏం చేస్తాం మేము? పోలవరం వాళ్ళు అంటారు ఇంత ఏందండి గుష్టి 50 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఇస్తారు, ఇది ఇస్తే ఎప్పుడు అవుద్దని. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చింది ఎంత? ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్ కలిగే లాభాలను వివరించారు వెంకయ్య. ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేకపోయారో స్పష్టం చేశారు. కొత్తగా చెప్పిన మాట కాదు అది. వినే మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అయ్యా మీరు సహాయం పెంచండి, కేవలం ఇది ఒక్కటే సంజీవని కాదు, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. నేను చెప్తున్నా, బట్ నేను అక్కడ మాత్రం లేదు ఇవ్వాల్సిందని మాట్లాడుతున్నాను. మనం మాట చెప్పాం కదా, ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను చెప్పామని.
ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. ముందు చట్టం వచ్చి ఉంటే తర్వాత వచ్చినట్టు ఆర్థిక సంఘం సిఫారసులు మన పైన బైండింగ్ అయ్యే కాదు. ఆర్థిక సంఘం అనేది స్టాచ్యూటరీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడే సంస్థ. దాని సిఫారసుల్లో వాళ్ళు ఎవరికి ఇవ్వద్దని అడగలా. మేము ఇంకా ఈ నిధుల బదలాయింపులో ఈ వ్యత్యాసాన్ని పాటిస్తాము, ఆ హిల్లీ స్టేట్స్ తప్పితే, బోర్డర్ స్టేట్స్ తప్పితే అని ప్రకటించిన తర్వాత ఇక మార్గం ఏంటంటే ఎంత నష్టమైతే ఆంధ్రప్రదేశ్కి లాభం రాకుండా తగ్గిపోద్దో 60-40 కాకుండా 90-10లో ఆ డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని కేంద్రం చెప్పింది. అంటే హోదావాన్ని ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుని కేంద్రం ఇస్తానని చెప్పింది. కొందరు అడగాలి మాకు అదే డబ్బు కావాలని. 500 రూపాయల నోటు అయితే ఉంది, 1000 రూపాయల నోటు అయితే ఉందా? రెండు చిదే కదా గవర్నమెంట్ ముద్ర ఉంటే. ఎడవ చేతితో ఇస్తే ఉంది, కుడి చేతితో ఇస్తే ఉంది అని చెప్పింది. ఒకటి. ఏపీకి కేంద్రం ఇచ్చింది నకిలీ ప్యాకేజ్ అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి కాదని, తిరోగమనం పాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్యాకేజీగా పరిగణించడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై నెల 28న తిరుపతిలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు రఘువీరా. 60లో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు బులెటిన్. వరంగల్ బీజేపీ బహిరంగ సభలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కలిసి తెలంగాణ సాధించుకున్నామో అదే పంతాలో తెలంగాణ విమోచన సాధించే దానికి వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా ఉండడానికి అందరం కూడా కులము, మతము, ప్రాంతము, భాషకు అతీతంగా ఒక్కటిగా నిలబడి సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీ అవకాశవాద రాజకీయాలు, ద్వంద్వ నీతిని పక్కన పెట్టేసి తెలంగాణ విమోచనను ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నాయకులందరికీ, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వరంగల్ మిగతా జిల్లాల కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సమయాభావం వల్ల దయచేసి అన్యగా భావించకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు గౌరవనీయులు హన్సా జహీర్ గారు, గౌరవనీయులు ఇంద్రసేన్ రెడ్డి గారు మాట్లాడాల్సి ఉన్నది. సమయం లేకపోవటం వలన అవకాశం లేకపోతుంది. దయచేసి మన్నించవలసి విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కేంద్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు ధర్మారావు గారు, నేటి ముఖ్య అతిథి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పెద్దలు మురళీధరరావు గారు, కిషన్ రెడ్డి గారు, జంగారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి శ్రీ సౌదాన్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నా తోటి మంత్రి హోమ్ మినిస్టర్ శ్రీ గంగారాం అయ్యర్ గారు, పెద్దలు రాజేశ్వరరావు గారు, మిగతా అనేక మంది, నాగం జనార్దన్ రెడ్డి గారు, పెద్దలారా, సోదర సోదరిమణులారా, చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే ఇది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ అధికారికంగా నిర్వహించి జాతీయ పతాకా ఎగరేయాలని కోరుతున్నటువంటి అన్ని పార్టీలు ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు బహుశా నేను అనుకుంటాను 69 సంవత్సరాల యొక్క చరిత్రలో ఒక రాజకీయ పార్టీ యొక్క ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తప్పకుండా ఈ ఓరుగల్ల గడ్డ, ఇది తెలంగాణ అడ్డ, బైరాన్పల్లి, కిలాష్పూర్, పర్కాల్, పాలకుర్తి ఇలాంటి ప్రాంతాల నుంచి అందరూ కూడా అమరవీరులకు స్మరించడానికి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ అమిత్ షాజీ, आप AKC अध्यक्ष है,
देश के राजनीतिक पार्टी के एक जातीय स्तर के अध्यक्ष ये पुण्य भूमि के, ये तेलंगाना के ये पुण्य भूमि को, ये बलिदानों के वीरों के आज इस भूमि को आज आप आकर इस चरित्र को, इतिहास को आप केवल तेलंगाना का नहीं पूरा देश का एजेंडा बनाने के लिए आज अमित शाह जी हमारे पास आए, उनको मैं अभिनंदन करना चाहता हूं। వారు రావడము తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క అధికారికంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం ఒక తెలంగాణకే పరిమితం కాలే, ఇప్పుడు జాతీయ స్థాయి ఎజెండాగా అమిత్ షా గారు వారు రావడమే రేపు దేశంలో ఉన్న అందరికీ కూడా ఒక సందేశం వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకనే మరి వారు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతారు. నేను ఆ విషయాల మీద ఎక్కువ మాట్లాడను. కానీ ఒకటే విషయం నేను మనవి చేస్తా ఉన్నా, ఈ 17 సెప్టెంబర్ ఇది ఒక తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర. ఈ చరిత్రను ఎవరు మలపలేరు, తులపలేరు, కాదనలేరు. చరిత్రను కాదన్న వాళ్ళు చరిత్రలో వాళ్ళకు స్థానం లేదు. కానీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్నారు, అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఆయన ఎందుకో మరి అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది సమైక్య పాలకుల కారణం వల్ల ఈ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసలేకపోతున్నాము, ఇది ఎగరేయాలని ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఎందుకు మారినాడు? ఈరోజు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవాళ అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు? చంద్రశేఖరరావు గారికి చరిత్ర తెలియక కాదు, చరిత్ర తెలుసు. చంద్రశేఖరరావు గారికి దీనికి ఉన్నటువంటి యొక్క మొత్తము త్యాగ ఫలితాలు తెలుసు. కానీ చేయలేకపోవడానికి ఏంటో నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి ఎందుకు నిర్వహించడం లేదు, ఈ 4 కోట్ల తెలంగాణ మంత్రి ప్రజలకు సమాధానం తెలియజేయాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పార్టీలో వచ్చిన తర్వాత ఒక మాట, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల ఏ భావన వస్తుందో ఇవాళ అధికార పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకే చాలామంది మిత్రులు చెప్పారు, నేను ఆ విషయాలు చెప్పను. కానీ ఇవాళ ఒకటి ఏంటంటే ఓట్ల రాజకీయం కోసం ఒకవేళ ఈ జెండా ఎగరేస్తే మజ్లిస్ పార్టీ అసంతృప్తి అవుతుందని, మజ్లిస్ పార్టీ యొక్క మెప్పడం పొందడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి త్రివర్ణ పతాకం జెండాను ఎగరేయకపోవడం, ఇది టీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారని, అది వరంగల్ నుంచే ప్రారంభమైందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అనేకమైనటువంటి విషయాలు పెద్దలు మాట్లాడినారు కాబట్టి నేను చివరిగా ఒక మాట తెలియజేస్తున్నాను. ఇవాళ 3 చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు. ఒకటి, ఇవాళ విశ్వకర్మ దినోత్సవం. విశ్వకర్మ ఆయన సృష్టికర్త. ఆ విశ్వకర్మ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజును లేబర్ డేగా జరుపుతా ఉన్న దేశం అంతా. రెండోది 17 సెప్టెంబర్ ఇవాళ తెలంగాణ విమోచన దినం. నిజాం యొక్క ఉన్నటువంటి యొక్క సర్కార్ని మెడలోంచి ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జాతీయ పతాన్ని ఎగిరేసినటువంటి ఒక ఇది తెలంగాణ గడ్డ, ఇది అమరవీరుల గడ్డ. 17 సెప్టెంబర్. మూడవది చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఈ 3 కూడా చాలా చారిత్రాత్మకమైనవి. అందుకనే ఇది చాలా 17 సెప్టెంబర్ చరిత్ర గొప్ప స్థానం ఉంది. నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా చాలా తిరంగా దండ చేసి
ఊరూరికెళ్ళి ప్రచారం చేసి ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు వచ్చి ఈ ఉత్సవాన్ని నిర్వహించినందుకు నేను భారతీయ జనతా పార్టీ శాఖకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 66 సంవత్సరాల యొక్క జన్మదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా కరతాళ ధ్వనులతోని చప్పట్లతోని వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అలానే అమిత్ షా గారు మన జాతీయ అధ్యక్షుడు, మొదటి జాతీయ అధ్యక్షుడు, మన అమరవీరులు తెలంగాణ కోసం వారు వచ్చి సాహసంగా వారికి వచ్చి ఉన్నట్టు సందేశం ఇస్తున్నందుకు వారికి కూడా మీరందరూ కరతాళతో స్వాగతం పలకాలని హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారికి స్వాగతం పలకడం కోసం ప్రేమేందర్ రెడ్డి గారు నేను చిన్న గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారికి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పటానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అమిత్ షా గారు శ్రద్ధాంజలి శ్రీ పటేల్ గారికి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు మన జిల్లా యొక్క స్వాతంత్ర సమరయోధులు వారికి సన్మానం చేస్తారు. మొదటగా ఓడపల్లి వెంకటరామ నరసయ్య గారు, बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान लक्ष्मण जी, भारत सरकार के श्रम मंत्री बंडारू जी, श्रीमान हंसराज आहिर जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव और तेलंगाना के ही नेता
श्री मुरलीधर राव जी, हमारे संगठन मंत्री, जिनके सर पर तेलंगाना के अंदर भारतीय जनता पार्टी की सरकार बनाने की जिम्मेदारी है, ऐसे श्री सौदान सिंह जी, भारतीय जनता पार्टी के तेलंगाना विधानसभा में नेता श्रीमान किशन रेड्डी जी, नेहरू युवा केंद्र के उपाध्यक्ष श्रीमान चंद्रशेखर राव जी, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता श्रीमान जंगा रेड्डी जी, श्री धर्मा राव जी, श्री राजेश्वर राव जी, उपस्थित सभी प्रदेश का नेतृत्व और आज इस त्रिरंगा यात्रा में तेलंगाना मुक्ति दिन पर आए हुए प्यारे भाइयों और बहनों, सबसे पहले मैं मेरी दाई ओर जो स्वतंत्र सेनानी बैठे हैं, जिन्होंने तेलंगाना की मुक्ति के लिए संघर्ष किया, अपनी जुआनी के अंदर इन निजाम के दांत खट्टे कर कर तेलंगाना के बाहर किया, ये सभी स्वतंत्र वीरों को मैं सत सत प्रणाम करता हूं। मित्रों, ये मां भद्रकाली की भूमि है। इस भूमि को मैं प्रणाम करता हूं। रानी रुद्रमा की धरती है, एक धरती को भी मैं प्रणाम करता हूं। मित्रों, आज 17 सितंबर है। अभी अभी सब लोग कहते थे कि नरेंद्र भाई का जन्मदिन भी है। भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ता और सभी अलग अलग ग्रुप के स्वयंसेवी संगठन आज उसको सेवा दिन के रूप में मना रहे हैं, मगर आज बहुत महत्वपूर्ण दिन है। सिर्फ इसलिए नहीं कि नरेंद्र भाई का जन्मदिन है। 17 सितंबर एक बहुत बड़े भूभाग से इसी दिन सरदार पटेल के पराक्रम के कारण निजाम से आजादी मिली थी। मित्रों, इसलिए बहुत बड़ा दिन है। कर्नाटक, मराठवाड़ा, तेलंगाना, ये सारे प्रदेश ने 1 साल से ज्यादा समय तक राह देखनी पड़ी थी। 15 अगस्त को सब तो आजाद हो गए थे, मगर ये भूमि आजाद नहीं हुई थी। और यहां कोमारम भीम, रामानंद तीर्थ, रामचंद्र राव, वीरभद्र राव, श्री राधा कृष्णन जी, नारायण राव, हनुमंत राव वगैरह ने साथ में मिलकर हजारों देशभक्त युवाओं के साथ एक आंदोलन खड़ा किया था। ये रजाकारों के त्रास के सामने आंदोलन खड़ा किया था और इसका परिणाम आया था कि 17 सितंबर शाम को 5 बजे निजाम ने घुटने टेक दिए थे और सरदार वल्लभ भाई पटेल को विलय पत्र हैदराबाद का दे दिया था। मित्रों, ये वीर गाथा जो है भारत के स्वतंत्रता के इतिहास की एक सुवर्ण पृष्ठ है। कितने कितने जुर्म सहे, आजादी की तिथि तय होते ही निजाम ने उसकी क्रूर रजाकार फौज को तेलंगाना की, मराठवाड़ की, बिदर की जनता पर खुला छोड़ दिया था। कितने जुर्म ढाए, कितने गांवों में हजारों लोगों की हत्या हुई, कितनी मां बहनों को अपमानित किया गया और उसके बाद में जो आंदोलन खड़ा हुआ उसके कारण हमें आजादी मिली। मगर बड़े दुख की बात है मित्रों, महाराष्ट्र सरकार 17 सितंबर को मुक्ति दिन नाते मनाती है।
कर्नाटक सरकार मुक्ति दिन नाते मनाती है, मगर तेलंगाना के मुख्यमंत्री केसीआर को मुक्त दिन मनाने में शर्म आती है मित्रों, शर्म आती है। मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी, किससे डरते हैं आप? जो शहीद हो गए मां भारती के लिए, जिन्होंने बलिदान दे दिए, बेरनपल्ली के अंदर जो मारे गए 90 लोग, उनको श्रद्धांजलि देते हुए किसका डर है आपको? मैं बताऊं किसका डर है? मैं बताऊं? नहीं, आप भी बताओ भाई, किसका डर है? जरा बोलिए। ठीक बात है, ओवैसी से ये डरते हैं, ओवैसी से। मगर हम भारतीय जनता पार्टी के कार्यकर्ता देश के मुक्ति महोत्सव मनाने में किसी से नहीं डरते हैं। जब तक भारतीय जनता पार्टी है, ये मुक्ति महोत्सव मनाती रहेगी, हमें कोई नहीं रोक सकता मित्रों। उनको वोट बैंक की राजनीति करनी है। आज भी उनको लगता है कि ओवैसी उनकी सत्ता संभालने में मदद कर देगा। मित्रों, मैं कहना चाहता हूं कि चंद्रशेखर राव जी, जनता की भावनाओं को आप समझिए। आपको मुख्यमंत्री ओवैसी ने नहीं बनाया है, ये तेलंगाना की महान जनता ने बनाया है, महान जनता ने बनाया है। और अगर आपकी प्रायोरिटी आज ओवैसी है, तो 10,019 में का डब्बा जब खुलेगा, तो मैं कहना चाहता हूं, डब्बा गुल हो जाएगा, गुल हो जाएगा। मित्रों, भारतीय जनता पार्टी की सरकार केंद्र के अंदर देश की जनता ने एक पूर्ण बहुमत की सरकार 2014 के अंदर बनाई है। यह सरकार ने तेलंगाना राज्य को मजबूत करने के लिए बहुत सारे काम किए हैं। तेलंगाना को 90,000 करोड़ से ज्यादा सहायता देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। मित्रों, नरेंद्र मोदी सरकार ने किया है। मित्रों, यादाद्री का थर्मल पावर स्टेशन, हैदराबाद विजयवाड़ा एक्सप्रेसवे, सिरोता चित्तूर एक्सप्रेसवे, एम्स देने का काम किया, आदिवासी यूनिवर्सिटी दी, हॉर्टिकल्चर यूनिवर्सिटी दी, हैदराबाद बेंगलोर नेशनल हाईवे दिया, एक गिरमुट्टा वारंगल 4 लेन भी देने का काम किया। और इसके अलावे, ये सारी योजनाओं के अलावे 13वां वित्त आयोग जो था, जो कांग्रेस की सरकार सोनिया मनमोहन की सरकार में बना था, उसने तेलंगाना को 5 साल में 9,795 करोड़ रुपया दिया था। कितना दिया था मित्रों? 9,795 करोड़ रुपया। और भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 14वें वित्त आयोग में 96,000 करोड़ रुपया देने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने किया है। मित्रों, लोकल बॉडी ग्रांट के अंदर 6,000 करोड़ की बढ़ोतरी हुई और ग्रांट के अंदर 8,000 करोड़ की बढ़ोतरी हुई और मुद्रा बैंक के माध्यम से 4,60,000 युवाओं को लगभग 4500 करोड़ रुपया की लोन देने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने किया है। जब से नरेंद्र मोदी सरकार इस देश में बनी है, हर 15 दिन में एक योजना लेकर आती है। हर 15 दिन में गरीबों के लिए, युवाओं के लिए, दलितों के लिए, आदिवासी के लिए उनको आगे बढ़ाने की योजना ये भारतीय जनता पार्टी की सरकार लाती है मित्रों। मगर यहां तक योजनाएं नहीं पहुंचती। आज मैं आया हूं दिल्ली से,
कुछ योजनाएं आपको बताना चाहता हूं, बताऊं क्या? जरा जोर से बोलो, बताऊं? बहुत लंबी सूची है मित्रों, मैं बोलता हूं, अगर आपको ऐसा लगे कि बहुत हो गया तो रोक लीजिएगा, ठीक है? बताऊं? प्रधानमंत्री जन धन योजना, प्रधानमंत्री आवास योजना, सुकन्या समृद्धि योजना, मुद्रा बैंक योजना, जीवन ज्योति बीमा योजना, सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, सांसद आदर्श ग्राम योजना, प्रधानमंत्री फसल बीमा योजना, ग्राम सिंचाई योजना, गरीब कल्याण योजना, जन औषधि योजना, मेक इन इंडिया, स्वच्छ भारत अभियान, नेशनल बाल स्वच्छता मिशन, सॉइल हेल्थ कार्ड, राष्ट्रीय कृषि बाजार, परंपरागत कृषि विकास योजना, डिजिटल इंडिया, स्किल इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओ, प्रधानमंत्री विद्या लक्ष्मी कार्यक्रम, मदन मोहन मालवीय शिक्षण प्रशिक्षण योजना, मिशन इंद्रधनुष, सस्ती दवाओं की दुकान, दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना, दीनदयाल उपाध्याय ग्रामीण कौशल योजना, दीनदयाल उपाध्याय श्रममेव जयते योजना, अटल मिशन फॉर रेलवे। अरे भैया, अभी तो बहुत बाकी है, मगर ये योजनाएं, मुझे अफसोस है, ये योजनाएं जो नरेंद्र भाई ने बनाई है वो तेलंगाना के गरीब तक नहीं पहुंचती, तेलंगाना के युवा तक नहीं पहुंचती, तेलंगाना के किसान तक नहीं पहुंचती, क्योंकि केसीआर एंड कंपनी सारी योजनाओं को नीचे ही नहीं आने देते। मित्रों, ये केसीआर की जो सरकार है, नरेंद्र भाई ने देश के किसानों के लिए प्रधानमंत्री फसल बीमा योजना बनाई। यहां पर हड़बड़ मच गई, इसका ठेका किसको देंगे, किसको ठेका देना, और एक गड़बड़ के अंदर समायोजन नहीं हो पाया। आज भी तेलंगाना के किसान को प्रधानमंत्री फसल बीमा योजना का फायदा नहीं पहुंचा है। मित्रों, कई सारे ऐसे काम है जो अटक गए। केंद्र ने 791 करोड़ रुपया इनपुट ज्यादा दिया, किसानों तक नहीं पहुंचा। किसान ऋण माफी का, किसानों की लोन माफ करने का वचन केसीआर ने दिया था, पैसा बैंकों को नहीं भरा, किसानों को ऋण नहीं मिलता है। मैं केसीआर को पूछना चाहता हूं कि आपने किसानों की लोन माफ करने का वादा किया था, क्या हुआ भाई? 2.5 साल हो गए, आज तक किसानों का ऋण क्यों माफ नहीं किया? ये तेलंगाना की जनता केसीआर आपको पूछती है। मित्रों, निर्धारित फंड को भी केंद्र सरकार ने 6 लाख से बढ़ाकर 8 लाख करोड़ रुपया किया, मगर कुछ नहीं हुआ। और 90,000 करोड़ रुपया जो भारत सरकार ने भेजा है वो भी नीचे तक नहीं पहुंचता है। कहां जाता है फंड? आप बताइए कहां जाता है? आप देखते हैं ना, कोई तेलुगु देशम से केसीआर की पार्टी में चला जाता है, कोई वाईएसआर की पार्टी से केसीआर की पार्टी में चला जाता है, कोई कांग्रेस पार्टी से केसीआर की पार्टी में चला जाता है। क्या ये सारे लोग मुफ्त में जाते हैं क्या भाई? आप बताइए, मुफ्त में जाते हैं? केसीआर सरकार भ्रष्टाचार कर पक्ष पलटा कराने का काम कर रही है। दल बदल के आधार पर केसीआर तेलंगाना जैसा महान राज्य पर आप शासन नहीं कर सकते। तेलंगाना की जनता आपको अब पहचान चुकी है। जन धन योजना हम लेकर आए, 80 लाख अकाउंट खोले, मगर आगे का काम केसीआर नहीं करने देते। उज्ज्वला योजना लेकर आए, कोई डेटा भारत सरकार को नहीं मिलता, क्योंकि हम गरीब महिला के घर में गैस का सिलेंडर भेजना चाहते हैं, वो नहीं चाहते कि ऐसा हो। मुद्रा बैंक, स्टैंड अप, स्टार्टअप, स्किल इंडिया, ये सारी रोजगार की योजना भी केसीआर रोक कर बैठ गए हैं। मित्रों, प्रधानमंत्री जी ने सॉइल हेल्थ कार्ड की योजना की, वो भी तेलंगाना के किसान के भाग्य में नहीं आई। प्रधानमंत्री इरिगेशन योजना, वो भी नहीं आई।
नीम कोटेड यूरिया सीधा जब भेजा तब जाकर तेलंगाना के किसान को मिला है। मित्रों, भारतीय जनता पार्टी की सरकार जो बोलती है वो करती है। हमने कहा था अगर हम सत्ता में आते हैं तो देश की सीमाओं को सुरक्षित कर देंगे, सुरक्षित कर देंगे। मित्रों, आज मैं आपको कहना चाहता हूं, अभी अभी ये राहुल बाबा जो है ना, राहुल बाबा जानते हो ना, वो अभी अभी उत्तर प्रदेश में कहते थे कि मोदी जी आपके आने के बाद भी कश्मीर की सरहद पर गोलीबारी होती है, क्या फर्क पड़ गया? अरे राहुल बाबा, फर्क आपको मालूम नहीं पड़ेगा। इसके लिए नजर चाहिए, नजर। मैं बताता हूं क्या फर्क पड़ा है। फर्क ये पड़ा है, जब सोनिया मनमोहन की सरकार थी, कांग्रेस पार्टी की सरकार थी, तब गोलीबारी की शुरुआत पाकिस्तान की फौज करती थी और उसकी समाप्ति भी पाकिस्तान की फौज करती है। और नरेंद्र मोदी की आज सरकार है, भारतीय जनता पार्टी की आज सरकार है, कमल के निशान की सरकार है। गोलीबारी की शुरुआत तो आज भी पाकिस्तान करता है, मगर उसकी समाप्ति भारत की सेना करती है। मित्रों, भारत की सेना करती है। हमारे शासन में, राहुल बाबा कान हो तो सुन लो, हमारे शासन में सेना ने ऑर्डर लेने की जरूरत नहीं है, वहां से गोली आती है, यहां से गोला जाता है, ईंट का जवाब पत्थर से दिया जाता है। आप हमें पूछ रहे हो राहुल बाबा, आप हमें पूछ रहे हो? आपकी सरकार थी, 12 लाख करोड़ रुपए के घपले घोटाले हुए, हर एक क्षेत्र के अंदर भ्रष्टाचार हुआ। और आज नरेंद्र मोदी की सरकार है, भाजपा की सरकार को 2.5 साल हो गए, भ्रष्टाचार का एक भी आरोप हमारे विरोधी भी नरेंद्र मोदी जी पर नहीं लगा सकते। हमने इस तरह की सरकार चलाई है। अभी अभी एक गुलाम नबी आजाद कह रहे थे कि मोदी जी विदेश बहुत जाते हैं। मित्रों, गुलाम नबी जी को मैं जवाब देना चाहता हूं कि मोदी जी मनमोहन सिंह से कम विदेश गए हैं, मगर आपको मालूम नहीं पड़ता है। क्यों? क्योंकि पहले ये मनमोहन सिंह जी, मौनी बाबा विदेश जाते थे, किसी को मालूम ही नहीं पड़ता था। कहीं पर भी जाए किसी को मालूम ही नहीं पड़ता था। हाथ में अंग्रेजी में लिखे हुए 2 पत्ते लेकर जाते थे और पढ़कर वापिस चले आते थे। और कभी कभी तो पत्ते भी बदल जाते थे। थाईलैंड का मलेशिया में पढ़ लेते थे, मलेशिया का थाईलैंड में पढ़ लेते थे। और अब मोदी जी जाते हैं, अमेरिका जाते हैं, जापान जाते हैं, चीन जाते हैं, रशिया जाते हैं, इंग्लैंड जाते हैं, फ्रांस जाते हैं, लंका, नेपाल, भूटान, तिब्बत, कहीं पर भी जाते हैं, हजारों का हुजूम नरेंद्र मोदी के स्वागत में इकट्ठा होता है। और ये स्वागत नरेंद्र मोदी का नहीं है, ये स्वागत भारतीय जनता पार्टी का नहीं है, ये स्वागत देश की 125 करोड़ जनता का स्वागत है। मित्रों, 125 करोड़ जनता का। नरेंद्र भाई ने देश का नाम दुनिया में ऊपर उठाने का काम किया है। मित्रों, आज हमारे तेलंगाना यूनिट ने 15 अगस्त से 17 सितंबर तक पूरी यात्रा, तिरंगा यात्रा गांव-गांव हर विधानसभा में निकाली है। हमने तेलंगाना मुक्ति आंदोलन के सभी शहीदों को श्रद्धांजलि दी है और संकल्प लिया है कि 2019 में तेलंगाना में भी
पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनाएंगे और तेलंगाना को देश का विकसित राज्य बनाएंगे। आप बताइए, आप सभी लोग तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार चाहते हैं? जरा जोर से बोलिए, चाहते हैं? कमल के निशान की सरकार चाहते हैं? विकास चाहते हैं? शहीदों का सम्मान चाहते हैं? ओबीसी से न डरे ऐसी सरकार चाहते हैं? चाहते हैं तो नरेंद्र मोदी जी के हाथ मजबूत करिए और मेरे साथ दोनों हाथ खड़ा कर मुट्ठी भींचकर आक्रोश के साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम। వందన సమర్పణ చేయాల్సిందిగా మిత్రులు भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे